సో ఎండ్ మూమెంట్లో గేమ్ చేంజర్ రావడం, అలాగే సీజన్ మొత్తంలో మీరు చాలామంది సెలబ్రిటీస్ బిగ్ బాస్ హౌస్కి వచ్చారు, మీ దగ్గరికి వచ్చారు, మాట్లాడారు. సో ఈ జర్నీ అంతా ఈ సెలబ్రిటీస్ అందరూ వాళ్ళని అంటే ఈవెన్ మీరు కూడా దూరంగా చూడటం వేరు, మాలాగానే దగ్గరగా చూడటం వేరు. సో హౌ డిడ్ యూ ఫీల్ దట్ డిఫరెన్స్? ఇట్ వాస్ గూస్ బంప్స్ సెన్స్. సీరియస్లీ నాకు అంటే అంత సెలబ్రిటీస్ అందరు ఇలా చూస్తుంటే బేసిక్లీ వెన్ ఐ ఫీల్ అంటే నాకు నా ఫ్రెండ్స్ లేదా నా క్లోజెస్ట్ పీపుల్ని చూస్తే గట్టిగా హక్ చేసి కొరుకుతా. నేను బేసిక్ అంటే గట్టిగా రక్త వచ్చేలా కదా, వాళ్ళని చూస్తే హక్ చేసి కొరకేయాలనిపిస్తుంది. వీళ్ళు విజయ్ సేతుపతి సార్ వచ్చారు, ఉపేంద్ర సార్ వచ్చారు, రాణా అన్న వచ్చారు, లాస్ట్లో రామ్ చరణ్ అన్న వచ్చారు. నేను అదే అడగబోతున్నా, గేమ్ చేంజర్ రామ్ చరణ్ లాస్ట్ మూమెంట్ లో ఆయన్ని చూసి లైక్ వెరీ కూల్ పర్సన్, వెరీ కామ్, ఈస్ వెరీ కంపోజ్డ్, లైక్ నవ్వుతూ పీస్ గా మాల వేసుకున్నారు కదా. హీ వాజ్ సో అంటే ఒక లైట్ లాగా ఆరా, సో మంచి ఆరా. నాకు లైక్ ఐ వాజ్ లైక్ ఆ ఒక్క డేనే నాకు ఒక మస్తు రోలర్ మజా వస్తుంది. చాలా మంది చాలా ఆపర్చునిటీస్ పొందారు బిగ్ బాస్ అయిన తర్వాత. సో హోప్ నిఖిల్ మాళయక్కల్ కూడా తెలుగు ప్రజల అభిమానుల గుండెల్లో ఎలా అయితే ఇప్పుడు గెలుచుకొని నిలిచి విన్నర్ అయ్యారో అట్లానే పాన్ ఇండియా ఇప్పుడు బాగా పాపులర్ అవుతుంది కాబట్టి మంచి మూవీలో మీరు అనుకున్నటువంటి రోల్ రావాలని తొందరగా. యాక్చువల్లీ బేసిక్లీ ఇక్కడ దాకా నన్ను తీసుకొచ్చింది ఆబ్వియస్లీ నన్ను ప్రేమించే ఫ్యామిలీ అంట. నేను వాళ్ళని ఫ్యాన్స్ అన్నాను, మై ఫ్యామిలీ, బికాస్ దే లవ్ మీ యాజ్ దేర్ ఓన్ పర్సన్. సో వాళ్ళు తీసుకొచ్చింది. అండ్ నేను ఖచ్చితంగా ఏ ప్రాజెక్ట్ చేసినా దాన్ని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఖచ్చితంగా నేను ఇలాగే ఉంటా. అండ్ నన్ను ఇలా నిఖిల్ మాళయక్కల్ నించోపెట్టింది వాళ్ళు కాబట్టి వాట్ ఎవర్ ఐ హ్యావ్ గాట్ బికాస్ ఆఫ్ ఇట్స్ బ్లెస్సింగ్ టు మీ. అంటే వాళ్ళు ఇచ్చింది నాకు, నేను సంపాదించుకోవడం కన్నా వాళ్ళు నాకు ఇచ్చారు. దట్ ఈస్ మోర్ ఫర్ మీ అండ్ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అంటే ఇంకా వాళ్ళ పాపం మాటలు కూడా రావట్లేదు, నన్ను ఎట్లా సాటిస్ఫై చేయడం కూడా అవ్వదు, అది ఇట్స్ కెన్ నాట్ బి డన్. ఓకే, ఆ ప్రేమని ఎట్లా మనం ఐ కాంట్ కొలవగలం, బ్యాలెన్స్ చేయమని. అయితే ఈ మొత్తం జర్నీ అంతా కంప్లీట్ అయిపోయింది, ఇదంతా రిసీవ్ చేసుకోవడం అంతే ఒకటేసారి ఇంత ఫేమ్ని రిసీవ్ చేసుకోవడం నాకు చాలా కొత్త స్టార్టింగ్లో. సో అప్పుడు అనిపించింది కొంచెం లైక్ ఒకటేసారి నేను సీజన్ 8లోకి వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో బాధ అనిపించింది. కానీ దాని తర్వాత ఇక ఒక పాయింట్లో నాకు నేనే అనుకున్నా, అంటే ఎంత నెగిటివ్ చేసినా, అంటే 100% నెగిటివ్ వచ్చినా నాకు పర్లేదని ఫిక్స్ అయిపోయాను ఒక పాయింట్లో. అంటే ఈ ప్రపంచం మొత్తం నేను ఒక డైలాగ్ కూడా చెప్పిన, అంటే ఒక విషయం చెప్పిన అక్కడ, ఈ ప్రపంచం మొత్తం ఒక సైడ్ అయిపోయి నేను ఒక్కడనే ఒక సైడ్ అయిపోయి, హౌస్ మొత్తం ఒక సైడ్ అయిపోయి నేను ఒక్కడనే ఒక సైడ్ అయిపోయి, కానీ నేను నమ్మిన సిద్ధాంతం కోసం నేను నిలబడతా అని చెప్పేసి ఆ పాయింట్లో చెప్పిన ఒక పాయింట్లో. అండ్ ఆ పాయింట్ నుంచి నాలో ఒక ఫైర్ రైజ్ అయినట్టు నాకు అనిపించింది. అండ్ ఆ మూమెంట్ నుంచి ఇక అసలు ఇప్పుడు చెప్తున్నా, నేను ఎప్పటికీ దేనికి చలించను. సో ఎవరు ఎంత నెగిటివిటీ చేసినా పాజిటివిటీ చేసినా అన్నిటినీ నేను నా ట్రూ హార్ట్తో నేను యాక్సెప్ట్ చేసి నన్ను నేను రీఇన్వెంట్ చేసుకుంటూ నిరంతరం నేను రీడిస్కవర్ చేసుకుంటూ నేను ఇంకా బలంగా మారి ప్రతి క్షణం ప్రతిరోజు కొత్తగా మారి ఇంకా నేర్చుకుంటూ లైఫ్లో ముందుకు వెళ్తా. ఇది త్రూ బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్లీ. ఓకే. అండ్ స్టేజ్ మీద రామ్ చరణ్ గారు మీతో మాట్లాడారు, వాళ్ళ అమ్మగారు మీ ఫ్యాన్ అని చెప్పారు. సో ఎలా అనిపిస్తోంది, అంటే వాళ్ళు కూడా చూస్తున్నారు? సో సురేఖ అమ్మ గారు యాక్చువల్లీ లైక్ చాలా పెద్ద బిగ్ బాస్ ఫ్యాన్ అంట. ఆవిడ ప్రతి సీజన్ చూస్తూ ఉంటారంట. యాక్చువల్లీ నాకు సీజన్ 7 అప్పుడు కూడా చిరంజీవి గారు మొత్తం సీజన్ చూసారని చెప్పేసి నాకు చాలామంది చెప్పారు. సో ఆవిడ చూస్తుంటారంట, ఇట్లా చరణ్ అన్న ఇట్లా వస్తున్నా అని చెప్పేసి, అంటే గౌతమ్ చాలా బాగా ఆడుతున్నాడు, గౌతమ్కి విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి చెప్పింది అమ్మ. సో డోంట్ వరీ, యు ఆర్ ఎ విన్నర్ ఇన్ ఎ లాట్ ఆఫ్ పీపుల్స్ హార్ట్స్. నువ్వు భరోసా కోల్పోకు, నువ్వు ఇంకా గ్రేట్ హైట్స్కి వెళ్తావు, సో కష్టపడుతూ ఉండు అని చెప్పేసి నా భుజం తట్టి చెప్పడం జరిగింది. సో నేను చరణ్ అన్న ఫ్యాన్ని, పవర్ స్టార్ ఫ్యాన్ని. సో యాజ్ ఏ ఫ్యాన్ బాయ్ అసలు నేను ఆ మూమెంట్ని నేను ఎప్పటికీ చెరిష్ చేసుకుంటా. అండ్ అన్న మాటలు సో నాకు ఎప్పటికీ ఒక భరోసాని కలిగిస్తాయి. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఓకే. అండ్ మీరు అటైర్ గురించి కూడా మాట్లాడదాం. అండ్ మీరు అంటే సీజన్ 7లో కూడా చూసాం, మీరు ఇలా కనిపిస్తూ ఉంటారు, తెలుగు అబ్బాయి లాగా కనిపించడానికి ఇష్టపడతారు. ఇది ఓకే. అంటే ఎర్ర కండువా